రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు అవసరం లేదు, కేవలం ఒక 1800 ఎకరాలు చాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కమ్యూనిస్టులో ఒక 500 ఎకరాలు తీసుకోండి, తర్వాత విస్తరించుకుంటూ వెళ్ళవచ్చు, ఒకేసారి వేల ఎకరాలు లాగేసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు వినకుండా ఏకంగా 53,000 ఎకరాలు అప్పట్లో సమీకరించారు. ఎందుకు? చాలా కారణాలు చెప్పారు. 53,000 ఎకరాల్లో 34,000 ఎకరాలు డైరెక్ట్గా రైతుల నుంచి సమీకరించారు. మిగిలినవి అటవీ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, వాగులు, వంకలు ఇలాంటివన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఇప్పటికీ కూడా అక్కడ అగమ్య గోచరంగానే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారన్నది ఎవరికి ఇప్పటికీ అంత చిక్కని పరిస్థితి. రైతులు భూములు ఇస్తే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు, కానీ వాటిని ఏం చేసుకోవాలి, అక్కడ ఏమొస్తుంది, ఎంతవరకు లాభం అన్నది ఇప్పటికీ కూడా రైతులకి అక్కడ అంతు చిక్కడం లేదు. పైగా ఏదో ఒక అడవిలో వెంచరేసి ఎవరైనా రాకపోతారా వీటి కోసమని ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి తయారైపోయింది. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అయితే అమరావతిని ఒక కొలిక్కి తెస్తారు అనుకున్నారు. భారీగా అప్పుల అనుమతులు కూడా పొందేశారు. వరల్డ్ బ్యాంక్ నుండి, ఏడీబీ నుంచి, జర్మన్ బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తెచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒక కొలిక్కి వస్తుంది అని అనుకుంటూ ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా మరో 44,000 ఎకరాలు 11 గ్రామాల పరిధిలో సేకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇంత విపరీతం ఎందుకు అన్నది ఇప్పుడు అంత చిక్కని అంశం. ఇప్పటికే ఉన్న 53,000 ఎకరాలు ఇది అంత పోలిస్తే దాదాపు 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాల్లో ఏం చేయబోతున్నారు? అసలు ఇంకా విచిత్రం ఏంటి అంటే, భూమిని కేవలం ఒక రియల్ ఎస్టేట్ మెటీరియల్ లాగా మాత్రమే ప్రభుత్వం చూస్తోంది అన్నది మంత్రి నారాయణ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చెప్తున్నారు, ఈ 44,000 ఎకరాలు ఎందుకు సమీకరించాలి అనుకుంటున్నారు అంటే ఒక ఎయిర్పోర్ట్ కోసం అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి ఇందాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. 40,000 ఎకరాలు తీసుకుంటారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ, డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. ఒక 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటుందట ప్రభుత్వం. 5,000 ఎకరాల్లో ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే సమీకరణ రూపంలో భూమిని తీసుకోవాలి అనుకుంటే దాదాపు 40,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని నారాయణ చెప్తున్నారంటే 40,000 ఎకరాలు రైతుల నుంచి భూమి తీసుకుంటే అందులో వాళ్ళకు తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో భూమిని కేటాయిస్తే ఇక మిగిలిన మౌలిక సదుపాయాల కోసం కొద్దిగా భూమి పోతే ఎయిర్పోర్ట్కి అవసరమైన 5,000 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు మిగలాలి అంటే మనం తప్పనిసరిగా 40,000 ఎకరాలు తీసుకోవాలని చెప్తున్నారు. అంటే పక్కా ఒక రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ. 45,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కోసం 44,000 ఎకరాల భూమిని తీసుకుంటే అక్కడ 3 పంటలు పండుతున్న భూములన్నీ ఏమైపోతాయి, పర్యావరణానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అన్నది మాత్రం నారాయణ గారు ఆలోచించలేకపోతున్నారు. 5,000 ఎకరాలకు నిజంగా ఎయిర్పోర్ట్ కావాలి భూమి అనుకుంటే చట్టం ప్రకారం సేకరించవచ్చు. ల్యాండ్ పూలింగ్ కాకుండా భూమిని సేకరించవచ్చు, భూసేకరణకు వెళ్ళచ్చు, రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 2.5 రెట్లు ఎక్కువ ఇచ్చి తీసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే రైతులు నష్టపోతారని నారాయణ చెప్తూ ఉన్నారు. రైతులు నష్టపోతారు అని అనుకుంటే మరింత డబ్బులు ఇవ్వండి, మంచి ప్రైస్ ఇవ్వండి, వాళ్ళు సాటిస్ఫై అయ్యే రేంజ్లో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయండి. కానీ ఆ కారణం చెప్తూ ఏకంగా 44,000 ఎకరాల భూమిని, 3 పంటలు పండే భూమిని మళ్ళీ ఈ ఊబిలోనికి ఎందుకు తెస్తున్నారు? దానివల్ల పర్యావరణానికి, ఆహార ఉత్పత్తికి, ఆహార భద్రతకు కలిగే నష్టాల్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? కేవలం రియల్ ఎస్టేట్ మెటీరియల్ లాగే భూమిని ఎందుకు చూస్తూ ఉన్నారు? 5,000 ఎకరాలు కావాలంటే కొనుక్కోకుండా 44 ఎకరాలని ఊబిలోనికి లాగేస్తామంటున్నారు. ఇప్పటికే 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంత భారం వస్తుంది అంటే, భారం అని కాదు, వాళ్ళు ఇచ్చారు పాపం ప్రభుత్వాన్ని నమ్మి, కానీ ఇదంతా ప్రభుత్వం చెప్పాలి సమాధానం. ఒక్కో ఎకరాకి జరీబ్ భూమి అయితే 50,000, మెట్ట భూమి అయితే 30,000 చొప్పున ఏడాది కౌలు చెల్లిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడున్న రైతులకే దాదాపు 300 కోట్లు చెల్లిస్తోంది. ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటే ఇంకెంత కట్టాలి? ఇంతకంటే డబుల్ కౌలు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. పైగా 44,000 ఎకరాలు తీసుకుంటాం రైతుల నుంచి అంటున్నారు. డెవలప్ చేసి వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కొద్దిగా భూమిని. ఆ డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మౌలిక సదుపాయాలకి. ఆ లెక్కను చూస్తే ఎన్ని వేల కోట్లు కావాలి ఈ 44,000 ఎకరాలని కూడా డెవలప్ చేయడానికి? ఇప్పుడున్న ఈ రాజధాని ప్రాంతంలో 10 ఏళ్ళుగా అగమ్య గోచరంగా ఉన్న వాళ్ళ పరిస్థితిని చూడండి. అంటే దీన్ని పక్కన పెట్టి ఇంకా 44,000 ఎకరాలు తీసుకొని మరింత వేల మంది రైతుల్ని దీంట్లోకి లాగుతామంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్?
హైదరాబాద్లో సిటీ నడిబొడ్డున ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో 400 ఎకరాల్లో అక్కడ చెట్లను తొలగిస్తూ ఉంటే ఎంత ఎత్తున పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వన్యప్రాణుల మీద, అడవి మీద, పర్యావరణానికి ఎంత నష్టం కలిగిస్తున్నారంటూ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అందరూ ప్రశ్నించారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి ఇక్కడ ఏకంగా 44,000 ఎకరాల పంట భూముల్ని జస్ట్ ఒక 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కట్టడం కోసం తీసేసుకుంటాం అని చెప్తూ ఉంటే, లాగేసుకోవడం కాదు కానీ తీసుకుంటామని చెప్తూ ఉంటే, దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం వస్తుంది అన్నది ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు ఏపీ ప్రభుత్వం గురించి? అంటే ఇంకో విషయం కూడా ఆలోచిస్తోందా? ఇలా భూమిని కొనుగోలు చేయాలంటే ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించాలి. అలా కాకుండా ఈ భూ సమీకరణ అంటే వాళ్ళు భూములు ఇచ్చేస్తారు ఫ్రీగా, మనము ఇదిగో మీకు అక్కడక్కడ ప్లాట్లు కేటాయించామని చెప్పి ఊరికే చెప్పేస్తే సరిపోద్ది, మనకు డబ్బులు భూమి తీసుకొని ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు కావాలంటే. ఇక ఆ రైతులు ఇప్పుడు ఎలాగైతే 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఈ అమరావతి ప్రాంతంలో, వాళ్ళు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. కావాలంటే మధ్య మధ్యలో కౌలు ఇస్తూ ఉందాం అని అనుకుంటూ ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఏదేమైనా కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టడం కోసం 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, నారాయణ గారు చెప్తున్నారు మీకు విజన్ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా 100 ఏళ్లకు పైగా ఆలోచిస్తారు దూరదృష్టితో అంటున్నారు. అందుకే 5,000 ఎకరాలు కావాలి అంటున్నారు. సరే, 5,000 ఎకరాలు కావాల్సిన ఎయిర్పోర్ట్కు ఏకంగా 44,000 ఎకరాల భూమిని, పంటలు పండే భూమిని, వ్యవసాయ భూమిని ఈ రియల్ ఎస్టేట్ ఊబిలోనికి ఎందుకు దించుతున్నారు? ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అక్కడ పంటలు పెట్టలేక, వాళ్ళకి తిరిగి ఇచ్చిన భూమిలో ఏమీ చేసుకోలేక, దిక్కలు చూస్తూ మొత్తం ఉన్న ఊరిలో కూడా పరాయి వాళ్ళలాగా బతికే పరిస్థితి వస్తూ ఉంటే, మళ్ళీ ఇంకో 11 గ్రామాలు 44,000 ఎకరాలు అంటే మొత్తం 1,00,000 ఎకరాల్లో మన రాష్ట్ర జనాభా ఎంత, అక్కడ భూమి తీసుకుంటున్నది ఎంత, మన బడ్జెట్లు ఎంత, ఏ లెవెల్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎప్పటికి సాధ్యమవుతుంది, ఎంతమంది జనాభా వస్తే వీళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం అమరావతి అన్నది ఒక హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా మారుతుంది? ఎప్పుడు మారుతుంది? రాజధాని నిర్మాణంలో భాగంగా మరో 44,000 ఎకరాల భూమిని తీసుకోవాలన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే 34,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. అసలు పరిపాలనా వ్యవస్థకు రాజధానిలో కావాల్సింది కేవలం 2,700 ఎకరాలు మాత్రమే. మీ రియల్ ఎస్టేట్ కోసం మరో 44,000 ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు అని కూడా వడ్డే శోభనాధీశ్వరరావు ప్రశ్నించారు. ఇప్పటికే అమరావతి పేరుతో 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఇంకా 69,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అని కూడా వడ్డే శోభనాధీశ్వరరావు చంద్రబాబు నాయుడిని నిలదీశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా కూడా బాబు పట్టించుకోవడం లేదు. అసలు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు, మంచి పరిపాలన. అవన్నీ వదిలేసి ఇలాంటి జపాలు చేస్తూ ఉన్నారు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇక అవి సరిపోవని మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారా చంద్రబాబు నాయుడు? ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి అని వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు.